మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉంటారు, రాజకీయవేత్తలు ఉంటారు, బిజినెస్ మెన్స్ ఉంటారు. ఒకప్పుడు వీళ్ళంతా ఉన్నత స్థాయిలో ఉండి ప్రజాదరణ పొంది మంచి మంచి బిజినెస్లు చేసి డబ్బు సంపాదించిన వాళ్ళు, మంచి గొప్ప పేరు సాధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలు చూసుకుంటే కొంతమంది వాళ్ళ నాన్నగారులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సాధించినా వీళ్ళకి సక్సెస్ అనేది ఉండదు. ముందులా బిజినెస్ రాణించలేరు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్టు బిజినెస్ చేయలేరు. వాళ్ళ ఎగ్జాక్ట్లీ వాళ్ళ తల్లిదండ్రులు ఒకప్పుడు ప్రజాదరణ పొందినట్టు మంచి మంచి సక్సెస్ స్టోరీలు సినిమాలు తీసినట్టు వీళ్ళు తీయలేకపోతారు. వీళ్ళు సినిమాలు తీస్తారు కానీ హిట్ కావు, మంచి మంచి స్టోరీలు సెట్ కావు, స్టోరీలు సెట్ చేసుకున్నా హిట్ పడదు, హిట్ ప్రజాదరణ అనేది పొందరు. ఇలాగే జరుగుతుంటది. పెద్ద పెద్ద రాజకీయవేత్తలు కూడా చూసుకుంటే తల్లిదండ్రులకు అప్పుడు రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వడానికి కూడా చాలా మంది కష్టాలు పడుతూ ఉంటారు. ప్రజాదరణ దొరకదు, సక్సెస్ పొందలేరు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటారు? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సక్సెస్ అవడం ఎలా అంటారు? అసలు అలా ఉండిపోవడానికి గల కారణాలు సక్సెస్ అవడానికి ఏం చేయాలి? ఓకే సంజయ్, ఇప్పుడు ఇది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చూస్తే మనం వాళ్ళు ఒకప్పుడు ఆ స్టార్ లెవెల్లో ఉన్నారు. అవును సార్ కదా. వాళ్ళ పిల్లలు కూడా అలాగే అవ్వాలని కోరిక అయితే ఉంటుంది బలంగా. కొన్ని కారణాలు ఉంటాయి దేనికంటే వాళ్ళ ఫాదరు ఎలా అట్రాక్ట్ చేశారు, తన బిహేవియరు, మాట తీరు, ఆ స్టార్ డైరెక్షన్, లేకపోతే ఆ మాటలు ఒక హైప్ని క్రియేట్ చేస్తాయి జనాల్లో. సో తన మాట ఆ విధంగా జనాల్లోకి వెళ్ళింది. ఆ వాయిస్ కానీ అంటే వాళ్ళు ఒక చిన్నది క్రియేట్ చేసిన దాన్ని జనం ఫాలో అవుతారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నవారు ఒక వేలు చూపించిన జనాలు ఆగమంటే అక్కడ ఆగిపోతారు ప్రజలు కూడా. అంటే ఆ స్థాయికి చేరుకున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళ మాట ఒక శాసనం లాగా, వాళ్ళు ఒక 2-3 మాటలు మాట్లాడితే వినాలి అని ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటారు చాలా. ఆ విధంగా జనాన్ని ఆకర్షించారు వాళ్ళు, ఆకర్షణ సూత్రాన్ని తీసుకొని. వీళ్ళు ఆ విధంగా పిల్లలు ఆకర్షించలేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళలో ఉన్న ఆత్మ వేరు, వాడిలో ఉన్న ఆత్మ వేరు. ఇప్పుడు చాలామందిలో మనలో చూడండి, 10 మంది ఒక చోట ఉంటే 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారు. అవును సార్. ఒకేలాగా ఆలోచించరు. ఇక్కడ ఒక 10th క్లాస్ పిల్లలు మనం 100 మంది తీసుకుంటే 90 మంది పాస్ అవుతారు, 10 మంది ఫెయిల్ అవుతారు. 90 మందిలో ఫస్ట్ క్లాస్ ఎంతమంది వస్తారు? ఓ 10 మంది వస్తారు. అందరు ఫస్ట్ వస్తారా? రారు. మాస్టర్లు అందరికీ పాఠం ఒకేలాగా చెప్పారు, కానీ 10 మంది ప్రాణం పెట్టారు. ఇక్కడ ఈ స్టార్ ఇమేజెస్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళ నాన్నగారు లాగా ఇతని ఆలోచనలు అలా ఉండవు. తనలోని కొన్ని క్వాలిటీస్ కానీ మ్యాచ్ కావు. ఎందుకు మ్యాచ్ కావు? ఆ స్థాయిలో తన ఆలోచన ఉండదు. ఎగ్జాక్ట్లీ సార్. మనం సక్సెస్ అంటే ఏ విధంగా అంటే, మనం ఎదగాలంటే మన సంథింగ్ మన జాబ్ పరంగా కానీ, మన సంపాదించుకునే పరంగా కానీ మన ఆలోచనలు మనకు నచ్చినట్టు విధంగా ఉంటాయి. అదే ప్రజల ఆదరణ పొందాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉండాలి. ఒక రోల్ మోడల్ లా ఉండాలి. ఈ మనిషి చెప్తున్నాడంటే ఖచ్చితంగా వినాలి అన్న ఏంటంటే ఆతృత ఉండాలి ప్రజల్లో. అది కలగదు సార్ వీళ్ళకి. ఆ స్టార్ ఇమేజ్ ని వాళ్ళు కష్టపడి క్రియేట్ చేసుకున్నారు. ఎట్లాగా? ఒక మాట మాట్లాడితే జనం అది తీసుకునేలాగా ఆకర్షించే గుణం వాళ్ళు కలిగి ఉన్నారు. ఇక్కడ పిల్లలకి సేమ్ ఆకర్షించే గుణం ఉండదు. కారణం ఏంటి? తనలో ఉన్న ఆత్మ వేరు, తన ఇంటెన్షన్ వేరు, తన కోరికలు వేరే వేరుగా ఉంటాయి. ఈ బలవంతంగా రుద్దితే ఏమవుతుంది? అది తీసుకోదు. అంటే తన మనసులో ఆ స్థాయి ఆలోచనలు వాళ్ళ నాన్నగారు లాగా ఉండదు, వేరేగా ఉంటాయి. ఒకే రకమైన మనస్తత్వాలు ఉండవు. వంశపారంపర్యంగా రావాలి కదా అంటుంటారు. వంశపారంపర్యంగా వచ్చేవి వేరే ఉంటాయి. ఆస్తి వచ్చింది, బుద్ధులు రావు. చూడండి కావాలండి, కొంతమంది ప్రముఖ ధనవంతులు, వ్యాపారవేత్తలు ఏం చేస్తుంటారంటే ఆ పిల్లని నేను ఇంత స్థాయిలో ఉండి ఎందుకు ఆ స్థాయిలో నిలబెట్టలేకపోయినా బాధపడుతుంటారు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మనం బాధపడటం కాకుండా మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు మార్చాలి వాళ్ళకి. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఆ స్టార్ ఇమేజ్ రాత్రి రాదు. దానికి సంబంధించిన ప్రక్రియలు ఉంటాయి. ఏం చెప్పాలి విశ్వానికి, మనం ఏం మాట్లాడాలి, ఆ స్థాయిలో ఆలోచనలు ఎలా చేయాలి, ఏ విధంగా సైంటిస్ట్ చూడండి ఒక ల్యాబొరేటరీలోకి వెళ్తే అది కనిపెట్టేదాకా బయటకు రాడు. ఊరికే వచ్చి నేను పాస్పరస్ ఆక్సిజన్ కలిపాను ఇట్లా వచ్చిందని దేన్ని పద్దాకు వచ్చి చెప్పడు. అది సాధించాక వచ్చి బయట ప్రపంచానికి ప్రకటిస్తున్నప్పుడు అతని పేరు ప్రపంచం అంతా మారిమోగిపోతుంది. అవును సార్. సంథింగ్ మనం ఎవరికైనా చెప్పినప్పుడు వినాలి అంటే మనం సక్సెస్ అయితేనే మన మాటలు వింటారు తప్ప వింటారు. ఇది నేను చేస్తాను అంటే ఎవరు వినరు సార్. చేసి చూపించాక చెప్తేనే వింటారు. ఆ సైంటిస్ట్ లాగా అణిగి మణిగి అంత సైలెంట్గా ఉండాలి.
ఇక్కడ ఏంటంటే ఒక క్రియేటివిటీ బయటికి రావాలంటే ఆ క్రియేటివిటీ ఆలోచన నీలో కూడా ఉండాలి, ఆ వ్యక్తిలో ఉండాలి, ఆ ఇంటెన్షన్ ఉండాలి. తనకి వేరేగా ఉంటుంది. ఆ ఫాదర్ బలవంతంగా రుద్దితే అతనికి రాదు. తనకి ఇష్టమైన రంగాన్ని ఎన్నుకొని కొందరే సక్సెస్ అవుతుంటే కారణం ఏంటి? వాళ్ళ ఆలోచనలో డిఫరెన్స్ ఉంటుంది, వేరే వేరే ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టానికి విరుద్ధంగా దాంట్లోకి వస్తారు వాళ్ళు ఫీల్ అవుతారు పేరెంట్స్ అని చెప్పేసి. ఏం చేయాలంట సార్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా వాళ్ళు? ఇక్కడ సైంటిస్ట్ కొడుకు సైంటిస్ట్ అవ్వడం, ఎవరో ఒకళ్ళు అవుతారు. తనకు ఇంకో రంగం అంటే ఇష్టం, నాన్నగారు ఫీల్ అవుతారేమని చెప్పి దాన్ని ఎన్నుకుంటాడు. అయిష్టంగా కాన్సన్ట్రేషన్ చేస్తాడు. చూడండి, అయిష్టం ఏం చేస్తుంది? కోరికని ఆ విధంగా తీసుకెళ్తుందా? ఆ విధంగా విజువలైజేషన్ చేసుకోడతాను. అమ్మా నాన్న కోసం ఒప్పుకుంటే బలవంతంగా వాళ్ళని హ్యాపీనెస్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాడు. కానీ ఆ రంగంలో మనసు పెట్టలేదు కదా. ఆ మనసు పెడితే ఆ మాటలు వాళ్ళ నాన్నగారి లాగా వస్తాయి అద్భుతంగా. అక్కడ ఇన్సైడ్ కోరిక వేరేగా ఉంటుంది. బలవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో పెట్టగా కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు సక్సెస్ ఎందుకు వస్తుంది? రాదు. ఒక ఇంట్లోనే ఫాదర్కి వచ్చింది, కొడుకు రాదు. తన ఆలోచన క్రియేటివ్ వేరేగా ఉంటుంది. తను ఒక రియల్ ఎస్టేట్లో ఒక అందమైన వెళ్ళాలి, ఒక మినీ అమెరికాని సృష్టించాలి, ఆ రంగానికి ఎలా నీకుండా లేదురా బాబు నువ్వు స్టారే అవ్వాలంటే వాళ్ళు ఫీల్ అవుతూ బాధపడుతూ లోపల ఇన్సైడ్ ఏదో ఫీలింగ్ పెట్టుకుని చేస్తుంటాడు. అంటే అది పక్కన పెడితే సార్, కొంతమందికి నిజంగా స్టార్ అవ్వాలని ఉంటుంది. అంటే ఒక్కొక్క హీరో చూసుకుంటే ఒక్కొక్కరు మాస్ సెగ్మెంట్ కి, ఒక్కొక్కరికి క్లాస్ సెగ్మెంట్ కి, ఒక్కొక్కరు ఫ్యామిలీకి, ఒక్కొక్కరేమో ఎంటర్టైన్మెంట్ కి, ఒక్కొక్కరికి కామెడీకి, ఇలా సంథింగ్ తారలు అనేవారు చాలా రకాలు ఉంటారు. అంటే ఒక్కొక్కరికి బాడీ లాంగ్వేజ్ సంబంధించి ఒక్కొక్కరికి సెట్ అవుతుంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు రుద్దడం వల్ల నా కోరికలు నువ్వు చెయ్యాలి, నేను హీరోయిన్ నువ్వు హీరో అవ్వాలి బలవంతం చేయడం వల్ల వచ్చిన వాళ్ళ సంగతి పక్కన పెడితే సార్, కొంతమంది నిజంగా నేను కూడా మా నాన్నగారు ఎదగాలి, మా నాన్నగారు అంతే స్థాయికి వెళ్ళాలి, నేను ఒక హీరో అవ్వాలి, నేను ఒక పవర్ స్టార్ అవ్వాలి, లేకపోతే నేను ఒక మెగాస్టార్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ అనేది ఉంటుంది వాళ్ళు. కానీ అవ్వలేరు. దానికి కారణం ఏంటంటారు? అండ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఏంటంటారు? చెప్తాను. ఇప్పుడు మనం గత వీడియోస్ చెప్పుకున్నాం, ఆర్నాల్డ్ అనే వ్యక్తి పశువులు కాసుకుని అతను హాలీవుడ్ యాక్టర్ అయ్యాడు. దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, స్టార్ హీరో కాదు నాన్నగారు. తనకి కోరిక అయితే ఉంది, అన్ని స్టూడియోలు తిరిగాడు, అందరూ గెంటేశారు. తర్వాత మనం ఏం జరిగిందో చెప్పుకున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని కలిసిన తర్వాత. సో ఇక్కడ కూడా వాళ్ళకి హీరో అవ్వాలి, స్టార్డమ్ రావాలని ఉంటుంది. కానీ దాన్ని ఎలా కోరుకోవాలో తెలియాలి. ఒక మహోన్నతమైన శక్తి ఉంది, దానికి ఎలా విజువలైజేషన్ చేయాలి, ఎలా రాసుకోవాలి, ఎలా అహావభావాలు ప్రకటించాలి, ఆ స్టార్ ఇమేజ్ వచ్చినట్టుగా ఎలాంటి ఆలోచనలు చేయాలి, అవేమీ చేయకుండా నేను అవ్వాలి అనే ఒకే ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ మిగతా కార్యక్రమాలంతా కూడా భయం అని నింపుకుని ఉండొచ్చు. అది మీతో ఎలా చెప్తారు? వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడితే తప్ప తెలియదు. కూడా ట్రై చేస్తుంటారు. ఎట్లా ట్రై చేస్తుంటారు? వస్తే బాగుండు, నేను అలా అయితే బాగుండు, ఇట్లా అనుకుని ఉండొచ్చు. కానీ దానికి ఒక విజువలైజేషన్ ఉంటుంది. దానికి ప్రాణం పెట్టాలంటే మన మనసులో అత్యద్భుతంగా ఆ హీరో లక్షణాలు ఎలా ఉండాలో తన ఊహా ప్రపంచంలో దాన్ని క్రియేట్ చేసుకుని ఉండకపోవచ్చు. కారణాలు అనేకం ఉంటాయి. కొన్ని బ్లాక్స్ ఉండవచ్చు ఇన్సైడ్. ఆ బ్లాక్స్ రూపంలో అడ్డుకుండి తన ఎదుగుదలను అడ్డుకుంటూ ఉండవచ్చు. ఆ ఇంటెన్షన్ బలంగా వినిపించకపోవచ్చు, ప్రపంచంలోకి విడుదల చేయకపోవచ్చు, విశ్వంలోకి. ఆ విధంగా విశ్వానికి తన కోరికలను పంపించకపోయి ఉండొచ్చు. కానీ నేను అయితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు, అంతవరకే. కానీ వాళ్ళ మనసు పూర్తిగా అది కోరికని వెలిబుచ్చి ఆ స్థాయిలో తన ఇమాజినేషన్ ముందుగా చేసుకుని అవకాశం లేకపోయి ఉండొచ్చు. కారణాలు ఏంటో ఉంటాయి. కానీ ఒకటే రీజన్ మనం ఏంటంటే ఎందుకు అవ్వలేకపోతున్నాడు అనేది చూస్తాం తప్ప ఎందుకు అలా చేయట్లేదు, తను ఇన్నర్ మైండ్లో తన యొక్క లోపల ఉన్న ఆలోచనలు ఎందుకు అలా సృష్టించకపోవడం ద్వారా జరగట్లేదు. అంటే ఒక వ్యక్తి ఏం కావాలో ఆ కావాల్సిన దాని మీద ఫోకస్ చేయకపోయి ఉండొచ్చు. ఏదో 10 నిమిషాలు చేసి మిగతా సమయం అంతా నాకెందుకు రావట్లేదని టెన్షన్ పడుతూ ఉండొచ్చు. మనం పూర్తిగా చెప్పలేము. కారణం ఏంటి? ఆ వ్యక్తితో కూర్చోబెట్టి మాట్లాడి అసలు ఎంతసేపు చేస్తున్నావు, నువ్వు ఎలా కోరుకుంటున్నావు, నీ పాత్ర ఏంటి, డే అంతా ఏం చేస్తున్నావు, ఆ హ్యాబిట్స్ ఏంటి, మిగతా సమయంలో ఏం చేస్తున్నావు, ఎక్కువ శాతం దేనికి సమయం కేటాయిస్తున్నావు, ఇవన్నీ కారణాలు చాలా ఉంటాయి. సంజయ్, ఇక్కడ ఏంటంటే ఒక రీజన్ ఒకటే, నేను కోరుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అంటుంటారు. కానీ తన లైఫ్ స్టైల్ డే మొత్తం ఎలా ఉంటుందో తెలియదు. తెలుసుకున్నప్పుడు తను ఎక్కడ తప్పు చేస్తున్నాడో తెలుస్తుంది. ఆ విశ్వానికి ఎలా కోరుకోవాలో ఆ ఇంటెన్షన్ అంతా కూడా కరెక్టా కాదా సరిచేసి తను ఆ విధంగా ఆ స్థాయికి వెళ్ళేలాగా తన ఆలోచన తీరుని మార్చాలి. విజువలైజేషన్లో కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, ఆ బిహేవియర్ కానీ, నరారాల్లో ఏ ఆలోచనలు ఉన్నాయి, దేనికైనా భయపడుతున్నాడా, ఆ సరిగ్గా మరి విజువలైజేషన్ చేయగలుగుతున్నాడా, తనని ఆ స్టార్గా తను ముందే ఊహించుకుంటున్నాడా లేదా, ఇదంతా తెలియదు. కారణాలు చాలా ఉంటాయి. ఆ వ్యక్తితో మాట్లాడితే తప్ప
ఆ వ్యక్తి తను ఇన్సైడ్ రూపాన్ని ఏం ఊహించుకుంటున్నాడో తెలిస్తే తప్ప మనకు తెలియదు ముందుగా. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ వ్యక్తే కారణం, ఎదగపోవటానికి జనం కారణం కాదు, వాళ్ళ తండ్రి కారణం కాదు, లేకపోతే ఆ వ్యాపారవేత్త కారణం కాదు. తను చాలా పాజిటివ్గా అగ్రెసివ్గా ఆలోచనలు చేస్తాడు, ఆ స్థాయిలో ఇతను చేయకపోవచ్చు. కానీ కోరిక అయితే ఆ స్థాయికి వెళ్ళాలని ఉంటుంది. కానీ మార్నింగ్ నుంచి రాత్రి దాకా తను ఇన్సైడ్ ఏం రన్ అవుతుందో దాన్ని బట్టే ఉంటుంది. అండ్ సార్ ఇలాగే సంథింగ్ హీరో అవ్వాలని చిన్న చిన్న అంటే వారసత్వం లేకపోయినా కొంతమంది హీరో అవ్వాలని ఇంటెన్షన్ ఉంటుంది, ఇండస్ట్రీకి వస్తుంటారు. హీరో కానీ, యాక్టర్ కానీ, కమెడియన్ కానీ, సంథింగ్ హీరోయిన్ కానీ, సైడ్ క్యారెక్టర్ కానీ, సంథింగ్ ఒక యాక్టర్ అవ్వాలని ఇంటెన్షన్. కానీ వాళ్ళకంటూ ఏమైనా సర్వీసెస్ అందజేస్తున్నారా మీరు? సంథింగ్ ఇలాంటి మెడిటేషన్ క్లాసెస్ కానీ, సంథింగ్ వాళ్ళ హీరో అయ్యేలాగా, సక్సెస్ అయ్యేలాగా సంథింగ్ వాళ్ళకి ఏమైనా చెప్తున్నారా? ఎస్ సంజయ్, మనం ఇప్పుడు ఈ మెడిటేషన్ క్లాసెస్ వచ్చేసి డిసెంబర్ 15, 16, 17 ఈ రాబోయే రోజుల్లో మనం చెప్తున్నాం. దానికి మానసికంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేక అసలు ఎలాంటి మెడిటేషన్ చేయాలో కూడా చాలామందికి తెలియదు. మనీ మెడిటేషన్ అని, బ్లాక్స్ క్లీన్ అవడానికి, ఫైనాన్షియల్ గ్రోత్ అవడానికి, ఇంకా అనేక మేనేజ్మెంట్ సంబంధించినటువంటి విషయాలని కూడా మనీ మెడిటేషన్లో మనం చెప్తున్నాం. ఓకే సార్. దాని ముందుగా ఈ నెంబర్లో ఎన్రోల్ చేసుకోవాలి ఓకే సార్. అనేక మంది. ఆ తర్వాత పర్సనల్ మీరు అన్నారు, ఒక వ్యక్తి హీరో అవ్వాలి, స్టార్డమ్ రావాలి, ఎలా సాధ్యం? పర్సనల్గా కూడా క్లాసెస్ ఉంటాయి. ఓకే. మనం కొంతమంది సెలబ్రిటీస్ కూడా క్లాసెస్ చెప్పాం. ఆ విధంగా ఇంటర్నల్గా 1-to-1 క్లాసెస్, పర్సనల్ క్లాసెస్ మనం ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. దానిలో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి పర్సనల్ క్లాసెస్ బాగా ఉపయోగపడతాయి. దానికి కూడా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, ఆ నెంబర్లో కాల్ చేసి బుక్ చేసుకోవాలి. ఆ విధంగా మనం సర్వీస్ కూడా అందజేయడం జరుగుతుంది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్.